హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. అలా వాళ్ళు ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్తుంటారనమాట. కాబట్టి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది. కార్లో ఇద్దరూ సైలెంట్గానే ఉంటారు. ఇంకా కొంచెం సేపటికి వాళ్ళమ్మ ఇలా వస్తుంటే నాకు ఎందుకో వింతగా ఉంది అని అనడంతో, అవునమ్మా, నువ్వు ఎప్పుడు బ్యాక్ సీట్లోనే కదా కూర్చుంటావు, ఫస్ట్ టైం ఫ్రంట్ సీట్లో కూర్చుంటే నీకు వింతగా అనిపిస్తున్నట్లుంది, నీకేమైనా ఆకలిగా ఉందా, శాండ్విచ్ తింటావా అని అడిగితే వెంటనే జువాన్ తన పక్కనే ఉన్న బ్యాగ్లో నుండి శాండ్విచ్ ఇస్తాడు. నేను తినను, నాకు చీజ్ అంటే పడదు అని అంటుంది. నీకు ఈ విషయం తెలీదా అంటే శివాన్ సైలెంట్ అయిపోతాడు. అలా అయితే టొమాటో జ్యూస్ తాగమ్మా అని జువాన్ ఇస్తే, లేదు, నేను టొమాటోస్ కూడా నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఈ విషయం నీకు తెలియదా అనడంతో ఇద్దరు సైలెంట్ అయిపోతారు. సరే, మనం ఇప్పుడు బీచ్కి వెళ్దాము, అక్కడ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు కదా అని అంటే, చిన్నగా ఉన్నప్పుడు నేను మన యాచ్ నుంచి కింద పడిపోవడం వల్ల నేను చాలా ట్రామటైజ్ అయ్యి అప్పటి నుండి సీస్ బీచెస్కి వెళ్ళట్లేదు, నీకు ఆ విషయం తెలీదా అని అనడంతో మళ్ళీ శివాన్ సైలెంట్ అయిపోతాడు. సరే, అలా అయితే వేరే ప్లేస్కి వెళ్దాము, దగ్గరలో ఏదైనా మంచి పిక్నిక్ స్పాట్ ఉందేమో చూస్తాను అని అంటాడు. అలా పోతూ ఉన్నప్పుడే సడన్గా వాళ్ళ కార్ ఆగిపోతుంది. ఏమైందా అని చూస్తే వాళ్ళ కార్లో గ్యాస్ అయిపోతుంది. దాంతో వాళ్ళమ్మకి ఫుల్గా కోపం వస్తుంది. ట్రిప్కి బయలుదేరే ముందు కార్లో గ్యాస్ ఫుల్ ఉందా లేదా చెక్ చేసుకునే అవసరం లేదా అంటూ తిడుతుంటే, అమ్మ, నాకు అసలు కార్లో గ్యాస్ ఫుల్ ఉందో లేదో చెక్ చేసుకునే అలవాటే లేదు, నేను ఎప్పుడమ్మా చెక్ చేస్తాను, అందుకే నా బుర్రకు ఆలోచనే తట్టలేదు అని అంటాడు శివాన్. అలా వాళ్ళ అసిస్టెంట్కి కాల్ చేస్తే అతను దారిలో వస్తున్నాను అని చెప్తాడు. కానీ అంతవరకు రోడ్డు మీద అలా కార్ని వదిలేలేరు కదా, అందుకే దాన్ని ఒక సేఫ్ పాయింట్ వరకు తోయమని చెప్తాడు శివాన్. ఏంటి, నేను తోయాలా, కన్ని తల్లితో కార్ తోయిస్తావా అని వాళ్ళ అమ్మ తిడుతుంటే, ఏం చేయమంటావు అమ్మ, జువాన్ ఒక్కడే తోయలేడు కదా, వాడికి ఎవరిదో ఒకరిది హెల్ప్ కావాలి కదా, నీకు లైసెన్స్ ఉండింటే నిన్నే డ్రైవింగ్ సీట్లో కూర్చోమని చెప్పి మేమిద్దరం తోసేవాళ్ళం, కానీ నీకు లైసెన్స్ కూడా లేదు, ఇంకేం చేయాలి అని అనడంతో ఇంకా వాళ్ళమ్మ చాలా కష్టపడి కార్ని తోస్తుంది. అలా ఒక చోటికి తోసిన తర్వాత వాళ్ళమ్మ చాలా అలసిపోయి ఆయాసపడుతూ ఉంటుంది. అమ్మ, నిన్నెప్పుడు ఇలా చూడలేదు తెలుసా, నాకు నిన్న ఇలా ఫోటో తీసుకోబుద్ధి అవుతుంది, ఒక్క ఫోటో తీసుకుంటాను అని జువాన్ అంటుంటే, తీసుకుందాం, మంచి మెమరీ లాగా ఉంటుంది అని జువాన్ దగ్గరికి శివాన్ కూడా వస్తాడు. అలా వాళ్ళమ్మ ఆయాసపడుతున్న ఫోటోల్లో బాగా రావడం కోసం మంచి మంచి పోజులు పెడుతుంది. అలా వాళ్ళు ఫోటోలు తీసుకున్న తర్వాత తాగడానికి టీ పట్టు అంటూ తీసుకొస్తాడు. ఇలాంటి చీప్ టీలు నేను తాగాను కానీ తెలుసు కదా అని అంటున్నా, అలానే తీసుకొని తాగేస్తుంది. ఆ తర్వాత శాండ్విచ్ తీసుకొద్దున్నా అని అంటే, నేను ఇలాంటి చోట శాండ్విచ్ తినని తెలుసు కదా అని అంటున్నా, ఆ టీ తాగేసావు, అలానే శాండ్విచ్ కూడా తిను, ఊరికే ఎందుకు అలా అన్నిటి గురించి టెన్షన్ తీసుకుంటావు అంటూ వెళ్ళి శాండ్విచ్ తీసుకొస్తాడు. అంతలో ఎవరి ఐడియా ఇది, మీ ఇద్దరికీ ఐడియా వచ్చిందని నాకు అస్సలు అనిపించట్లేదు, అందుకే చెప్పు ఎవరిది ఐడియా అని అన్న వెంటనే, యోన్సోది అని అంటాడు జువాన్. నేను నిన్న యోన్సోని కలిశాను, ఈ విషయం నీకు చెప్పే ఉంటుందేమో కదా, మీ పెళ్ళికి పర్మిషన్ ఇచ్చి అందుకు బదులుగా తన పాస్ట్ హిస్టరీ మొత్తాన్ని రివీల్ చేయమని కండిషన్ పెట్టాను, చెప్పిందా అని అంటే, కొన్ని పరిస్థితుల వల్ల తెలిసిందిలే అమ్మా అని అంటాడు. మరి నా మీద కోపం రాలేదా అని అంటే, కోపం వచ్చింది, కానీ యోన్సో ఒక మాట చెప్పింది, మనం ఒక ఫ్యామిలీ, కావాలంటే నేను నీ మీద కోపం ఎప్పుడైనా చూపించవచ్చు, కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉండాలి, నిన్ను ఓదార్చాలని చెప్పింది అన్న విషయం తెలిసిన వెంటనే, మీ నాన్న విషయం మొత్తం న్యూస్లో వచ్చిన తర్వాత మన కంపెనీని దృష్టిలో పెట్టుకొని దానికి ఏం కాకూడదని ఆలోచించి నేను యోన్సోని తన పాస్ట్ హిస్టరీ మొత్తాన్ని రివీల్ చేయమని చెప్పాను. కానీ ఈ విషయం చెప్పిన వెంటనే తన అన్న మొదటి మాట ఏంటో తెలుసా, ఈ విషయం నీకు తెలియకుండా దాపెట్టమని అడిగింది. తన హిస్టరీ మొత్తం బయటికి వచ్చిన తర్వాత ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా బయటికి వచ్చిందన్న విషయం తెలియకుండా పెట్టడానికి ట్రై చేయమని చెప్పింది. ఎందుకు అని అడిగితే, ఒకవేళ ఈ విషయం తెలిస్తే జువాన్ బాధపడతాడు, ఆ కండిషన్ వల్లనే పెళ్లి చేసుకుంటున్నామేమో అన్న దాంతో చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు అని అన్న వెంటనే నాకు చాలా బాధగా అనిపించింది. నేను కంపెనీ గురించి ఆలోచిస్తే ఆ అమ్మాయి నీ గురించి ఆలోచించింది. అలా ఆ అమ్మాయి ఆ మాట అన్న వెంటనే నేను ఎందుకు ఆ కండిషన్ పెట్టానా అని నాకే బాధగా అనిపించింది. నేను మీ విషయాల్లో మీకు అన్నీ ఇవ్వాలి, అన్నీ అందజేయాలి అని ఆలోచించానే తప్పించి ఒక హ్యాపీ ఫ్యామిలీ అంటూ నాకు ఏం లేకుండింది కాబట్టి మీకు కూడా ఏం ఇప్పుడు ఇవ్వలేకపోయాను. కానీ యోన్సో మన ఫ్యామిలీని ఒక హ్యాపీ ఫ్యామిలీ చేయగలదు, తన హిస్టరీ మొత్తం రివీల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, పెళ్లి చేసేసుకోండి ఇద్దరు అని చెప్పడంతో జువాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇప్పుడు సీన్లో మన జువాన్ బెడ్ పక్కన యోన్సో జువాన్ ఇద్దరు వెడ్డింగ్ డ్రెస్సెస్లో తీసుకున్న ఫొటోస్ ఉంటాయన్నమాట. ఇలా తను ఇతల వైపు తిరిగేసరికి ఎవరో తన మీద ప్రేమగా చేయి పెడతారు. ఎదురుగా చూసేసరికి అక్కడ ఉండింది ఎవరో కాదు, శివాన్ అన్నమాట. ఎందుకు నువ్వు వచ్చి నా దగ్గర పడుకున్నావు అంటూ తిడుతుంటే, నైట్ ఫుల్గా తాగానురా, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాను. అంటే నా ఇంటికి తాగి వచ్చావంటే సరే, వేరే రూమ్లు ఉన్నాయి కదా, ఇదే రూమ్లోనే వచ్చి పడుకోవాలా, పో ముందు అంటూ తిడతాడు. ఇప్పుడు యోన్సో వాళ్ళమ్మ చెప్పిన ఫౌండేషన్లో వర్క్ చేయడానికి వెళ్తుందనమాట. కానీ యోన్సోకి జువాన్ వాళ్ళ అమ్మ చెప్పింది ఆ స్కాలర్షిప్ ఫౌండేషన్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవ్వమని. కానీ మన యోన్సోనేమో ఆ ఆఫర్కి వద్దని చెప్పి అక్కడ చిన్న టీం లీడర్ లాగా జాయిన్ అవుతాను అని చెప్పింటుంది. అలా ఎందుకనింది అని శివాన్ జువాన్ని అడిగితే, మన కంపెనీ గురించి ఎలాగైతే తెలుసుకొని ప్రతి పని నేర్చుకొని నువ్వు బాగా చూసుకోవాలన్న దాంతో మన కంపెనీలో నా టీంలో ఎలా అయితే చిన్న ఇంటర్న్ లాగా జాయిన్ అయ్యావో, నాకు కూడా అలానే ఆ స్కాలర్షిప్ ఫౌండేషన్ గురించి మొత్తం తెలుసుకోవాలని అనిపిస్తుంది. అన్నీ నేర్చుకోవాలి కాబట్టి నేను టీం లీడర్ లాగా జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎదగాలనుకుంటున్నాను అన్న విషయం చెప్పింటుంది. చిన్నగా ఉన్నప్పటి నుండి మా పేరెంట్స్ వల్ల ఇంట్లో నుండి బయటకు వచ్చేసి నేను చాలా కష్టాలు పడ్డాను. అలాంటి కష్టాలు పడుతూ వాళ్ళ ఎవ్వరికీ సపోర్ట్ లేకుండా, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ రాక చాలామంది పిల్లలు అవస్థ పడుతున్నారన్న విషయం నాకు తెలుసు. వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం నేను ఈ ఫౌండేషన్లో వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, అర్థమైందా అని పక్కనే ఉన్న వాళ్ళ తమ్ముడిని కూడా తిడుతుంది. వెంటనే, నీ పాస్ట్ హిస్టరీ మొత్తాన్ని రివీల్ చేయమని చెప్పినందుకు నేను చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారన్న బాధ కలిగిందే తప్పించి నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనేం కాదు అని అన్న వెంటనే, నా వాల్యూ అంటూ నాకు తెలుసు, అది వేరే వాళ్ళు మనకిచ్చే దాంట్లో ఉండదు, మనం పెట్టుకునే దాంట్లో ఉంటుంది, సరేనా, ఈ విషయం గుర్తుపెట్టుకో అని అంటుంది మన యోన్సో. ఆ మాట విన్న వెంటనే యోన్సో ఒక దేవతలా కనిపిస్తుంది మన హీరోకి జిసక్కి. అలా ఇంకా పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అని శివాన్ అడగడంతో, వెడ్డింగ్ ఫొటోస్కి కావాల్సిన ఫోటోషూట్ మొత్తం తీసేసుకున్నాము, ఇంకా ఇన్విటేషన్ కార్డ్ సెలెక్ట్ చేయాలి, ఫర్నిచర్ తీసుకోవాలి, ఇల్లు సెలెక్ట్ చేసుకోవాలి, ఈ 3 పనులు మిగిలిపోయినాయి అని అంటే, మిగతా పనులని నువ్వు ఒక్కడివి ఎలా చూసుకున్నావు అని అంటాడు శివాన్. పాపం ఇంతవరకు మన యోన్సో వెడ్డింగ్ ప్రిపరేషన్స్లో ఒక్క దాంట్లో కూడా హెల్ప్ చేసిండదు, అన్నీ మన జువానే చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఫౌండేషన్లో టీం లీడర్ లాగా జాయిన్ అయి ఉంటుంది కదా, కాబట్టి అక్కడ ఏమేం చేయాలి కొత్తగా పనులని నేర్చుకుంటూ ఉండడంతో పనులలో బిజీ అయిపోయి ఇక్కడికి రాలేకపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ కన్నా తను ఉండాలి అని అనుకొని ఉంటుంది. అందుకే జువాన్ ఇప్పుడు స్పెషల్గా లీతోనే వీళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్ని పెయింట్ చేయించుకొని ఉంటాడు. అది రివీల్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా యోన్సో రాలేదేంటి అని అడగడంతో తన దారిలో ఉంది, వస్తుంటుంది అని జువాన్ కాల్ చేస్తాడు. కానీ మన యోన్సో ఫుల్గా బిజీ ఉండడం వల్ల నేను ఈరోజు రాలేను, ప్లీజ్ నువ్వే దాన్ని చూసేసి లీ గారికి థ్యాంక్ యూ చెప్పేసే అని అంటుంది. పాపం ఇక్కడేమో లీ ఎంత బిజీగా ఉన్నా వీళ్ళిద్దరి కోసం పెయింట్ చేసింటాడు కానీ యోన్సో వచ్చిండదు. జువాన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో సరే అని అంటాడు. ఇప్పుడు సీన్లో వీళ్ళిద్దరూ ఫర్నిచర్ షాప్కి వచ్చింటారు. యోన్సో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు యోన్సోకి ఫోన్ చేసినా నేను మీటింగ్లో బిజీగా ఉన్నాను, కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది, నేను ఇంకా రావడం కుదరదు అని ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటుంది. దాంతో మిన్నుకు కూడా పనులు ఉంటాయి కదా, పర్లేదులే వదిన నువ్వు వెళ్ళిపో అని అంటే, లేదులే ఇంకా తను కూడా రాకపోతే నువ్వు ఫర్నిచర్ ఎలా సెలెక్ట్ చేస్తావు, నేను హెల్ప్ చేస్తాను అంటూ తనకి టేస్ట్ నచ్చినట్లుగా మంచి ఫర్నిచర్ని సెలెక్ట్ చేస్తుంది. తర్వాత ఇల్లు సెలెక్ట్ చేసుకోవడం కోసం కూడా వెళ్ళేటప్పుడు పాపం మన యోన్సో రాకపోతే జిసక్ వస్తాడు. ఇంకా జువాన్ జిసక్ ఇద్దరూ కలిసి ఇల్లు సెలెక్ట్ చేసుకోవడం కోసం పోతారు. అప్పుడే జిసక్ కింద పడబోతూ ఉంటే జువాన్ వెళ్ళి పట్టుకుంటాడనమాట. అలా వాళ్ళిద్దరూ పట్టుకొని ఉన్నప్పుడే ఇల్లు చూపించడంతో, ఇల్లు బాగుంది, నాకు చాలా నచ్చింది అని చెప్తాడు జిసక్. కానీ దూరం నుండి వీళ్ళిద్దరిని చూసిన ఆ ఇంటి ఏజెంట్లు జువాన్ పెళ్ళికి వాళ్ళమ్మ ఫస్ట్ ఒప్పుకోలేదన్న రూమర్ వింటే నేను ఏమోలే అని అనుకున్నాను, కానీ ఇందుకేనన్నమాట ఒప్పుకోనిది అని అనుకుంటారు. అలా ఇంకా ఇంటికి వచ్చేసిన మన జువాన్కి ప్రతిసారి ఏదో ఒక సాకుతో యోన్సో ఇంపార్టెంట్ విషయాలు సెలెక్ట్ చేయడం కోసం కూడా రాకపోవడంతో చాలా కోపం వస్తుంది.
ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ స్పెషల్గా మన యోన్సో వాళ్ళ ఫ్రెండ్కి ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి వెళ్ళాలి. కానీ మన యోన్సోకి పనులు చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, దాన్ని రీషెడ్యూల్ చేయలేను, మళ్ళీ మనం వేరే రోజు వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని చెప్పడంతో మన హీరో చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. అదే రోజే మన మిన్ సివాన్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అందుకని మిన్ వాళ్ళ కోసం స్పెషల్గా కప్స్ని తనే చేత్తో తయారు చేసి ఉంటుంది. ఇవి గిఫ్ట్గా ఇచ్చిన వెంటనే సివాన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అని ఎగ్జైట్ అవుతూ ఉండగానే వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఈ బొకే నెక్లెస్ని మీకు సార్ ఇవ్వమన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. అవి చూసిన వెంటనే చాలా మురిసిపోతుంది. ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కలిసి డిన్నర్కి వెళ్తారనమాట. అప్పుడే ఆ నెక్లెస్ని గమనించిన సివాన్ ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంది, ఎప్పుడు తీసుకున్నావు అని అడుగుతాడు. అది విన్న వెంటనే ఎప్పుడు తీసుకున్నావు అని అడుగుతున్నాడు ఏంటి అని షాక్ అవుతుంది. అంతలో అక్కడ వెయిట్రెస్ మీకోసం ఈ కేక్ అంటూ ఇచ్చిన వెంటనే మేమేం కేక్ ఆర్డర్ చేయలేదే అని అంటాడు. దాని మీద హ్యాపీ వెడ్డింగ్ డే అని రాసి ఉంటుంది. అది చూసిన వెంటనే ఇదంతా నువ్వు కదా ప్లాన్ చేసింది, మరి ఇదంతా గుర్తులేనప్పుడు మార్నింగ్ నాకు బొకే ఈ నెక్లెస్ ఇచ్చింది ఎవరు? ఓహో, పాపం నీ అసిస్టెంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తున్నాడా, అతనికి నా తరపున థ్యాంక్ యూ చెప్పు అని మిన్ చాలా కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. అయ్యో, ఇంత ఇంపార్టెంట్ డేని అలా ఎలా మర్చిపోయాను అని చాలా తిట్టుకుంటాడు. అలా మన మిన్ని కన్విన్స్ చేయడానికి వస్తున్నా మన మిన్నేమో చాలా అప్సెట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి సపరేట్ కార్స్లో ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పుడేం మాట్లాడకు అంటూ చాలా సీరియస్గా అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడేమో ఆఫీస్లో అంత లేట్ నైట్ అయినా వర్క్ చేస్తూనే ఉంటుంది మన యోన్సో. అప్పుడే జువాన్కి ఫోన్ చేస్తే జువాన్ ఫోన్ని వాళ్ళ అంకుల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అంకుల్, జువాన్ అక్కడ ఉన్నాడా, నేను వెంటనే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే అక్కడికి వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావు, నేను చెప్పాను కదా మళ్ళీ ఇంకొక రోజు వద్దామని అని అంటుంటే పాపం ఫుల్గా తాగేసిన మీ అంకుల్ నేను రావట్లేదు ఈరోజు అని తెలిసిన వెంటనే చాలా బాధపడ్డాడు. అందుకే ఏం చేద్దాం వచ్చేసాను అని అంటాడు జువాన్. అయినా ఏం చేస్తాంలే, ప్రతి విషయం ఇంతవరకు నేను ఒక్కడనే చేసుకుంటూ వచ్చాను కదా. ఎవరైనా పెళ్ళి ప్రిపరేషన్స్ అంటే ప్రతి దాంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తారు. కానీ నేనేమో ఒకసారి మీ తమ్ముడితో, ఇంకొకసారి మా వదినతో, ఇంకోసారి లీతో కూర్చొని అన్ని పనులు సెట్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు నీ వర్క్లో ఫుల్ బిజీ కదా, నాకంటే ఎక్కువ నీకు ఆ వర్కే అయిపోయింది, పో పని చేసుకోపో అని అంటాడు. అంతవరకు బతిమాలుతూనే ఉంటుంది. కానీ అయినా నువ్వేంటి నాతో ఇలా మాట్లాడుతున్నావు, అలా చూస్తున్నావేంటి అని మన యోన్సో కూడా సీరియస్ అవుతుంది. ఏంటి నేను అలా మాట్లాడుతున్నానేంటి, చూస్తున్నానేంటి అని నన్నే రివర్స్లో క్వశ్చన్ చేస్తావా? తప్పు చేసింది నువ్వు. ఇంతవరకు నేను పిచ్చోడ్లాగా పనులన్నీ చేస్తూ ఉంటే నువ్వు ప్రతిసారి కనీసం కూడా ఇంట్రెస్ట్ అయినట్లే బిహేవ్ చేస్తున్నావు. అందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా అని జువాన్ అంటే ఇప్పుడు ఏమైంది, వెడ్డింగ్ డ్రెస్ కలిసే కదా సెలెక్ట్ చేశాము, షాంపెయిన్ టేస్ట్లో నాకంటే నీకే బాగా తెలుసు, అందుకే నువ్వే సెలెక్ట్ చేశావు. బొకే ఏదో ఒకటి పట్టుకొని వస్తాం, పూలే కదా అన్ని, అందుకే నేను సెలెక్ట్ చేయలేదు. ఆర్టిస్ట్ లీ గురించి ఆ ఇన్విటేషన్ కార్డా, అది అతనికంటే బాగా ఇంకెవరు డిజైన్ చేయలేరు కాబట్టి అతను చేశాడు. ఇంకేముంది, ఫర్నిచరా, వదిన కంటే బాగా టేస్ట్ ఇంకెవరికైనా ఉంటుందా, అందుకే. ఇప్పుడు ఇల్లు అంటావా, మా తమ్ముడిది కూడా మంచి టేస్టే కదా, ఇంకెందుకు అలా అరుస్తున్నావు అంటూ తిడుతుంది. కానీ మన వెడ్డింగ్ ప్రిపరేషన్స్ అన్నిటినీ నువ్వు పక్కన లేకుండా నేను ఒక్కడనే చేసుకుంటుంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుందో నీకేం అర్థమవుతుంది అని తిడతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.